హలో! వెల్కమ్ బ్యాక్ ట్రేడర్స్. ఇది 1,00,000 ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో భాగంగా డే 9కి స్వాగతం. మార్కెట్ అనేది మనకి ప్రతిరోజు కొత్త అవకాశాలను ఇస్తుంది. కానీ మనం గెలిచేది మాత్రం సరైన ప్లాన్‌తో, సరైన డిసిప్లిన్‌తో ట్రేడ్ చేసేవాళ్ళు మాత్రమే ఈ స్టాక్ మార్కెట్‌లో అనేవాళ్ళు గెలవగలుగుతారు. ఈరోజు మార్కెట్ అనేది ఎలా మూవ్ అయింది, నేను ఎలాంటి ట్రేడ్స్ తీసుకున్నాను, అది ఎలా సెటప్ చేసుకున్నాను, ఇంకా రిజల్ట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఎలా వచ్చిందనేది ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానెల్‌కి అందరూ కొత్త వాళ్ళే వచ్చి చూసి వెళ్ళిపోతున్నారండి. మన ఛానెల్‌ని కంటెంట్ చూడండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి మనకి 23 జులై అండి. ఈరోజు మనకి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్‌లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి తర్వాత మార్కెట్ అనేది మనకి బుల్లిష్ సైడ్ అయితే టర్న్ అయింది. బట్ మళ్ళీ ఏంటంటే వేరే సైడ్ కూడా రావడం జరిగింది. అలా అని ఇంక నేనేంటంటే మార్నింగే సెక్టార్స్ అన్నీ ఏ విధంగా బేరిష్‌గా ఉన్నాయో నేనైతే చెక్ చేసుకున్నాను. చూడొచ్చు మనకి. మార్నింగే మనకి సెక్టార్స్ అన్నీ కూడా బేరిష్‌గా ఉన్నాయి చూడొచ్చు. ఈ గ్రీన్‌గా ఉన్న సెక్టార్‌లు కూడా నేనైతే ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు అన్నీ బేరిష్‌గా ఉన్నాయి. ఆ టైంలో మనకి హైయెస్ట్ ఎక్కువగా ఆహ్, బేరిష్‌గా ఉన్న సెక్టార్ వచ్చేసి రియాల్టీ సెక్టార్ అండ్ ఆహ్, మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ సెక్టార్ ఈ ఇంకా నిఫ్టీ ఐటీ సెక్టార్, నిఫ్టీ హెల్త్ కేర్ సెక్టార్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బేరిష్‌గా ఉన్నాయండి. ఇంకా మనకి నిఫ్టీ ప్రైస్ యాక్షన్ కూడా చూసినా మనకి మార్కెట్ అనేది డే లోకి దగ్గరగా వచ్చేసింది. అందువలన నేనేంటంటే ఈరోజు అన్నీ కూడా మార్కెట్‌కి డైరెక్షన్‌కి అనుగుణంగా బేర్ సైడ్ మాత్రమే ఆహ్, ట్రేడ్స్ అయితే ప్లాన్ చేశాను. ఇదేంటంటే బిఫోర్ 10:00 అయితే నేనైతే ట్రేడ్స్ అయితే తీసుకున్నానండి ఈరోజు. మార్కెట్ డైరెక్షన్ అనేది బేరిష్‌గా ఉంటుందని. సో, అదే విధంగా నా ప్లాన్‌కి అనుగుణంగా ఈరోజు ఇంకా మనకి చూస్తే మార్నింగు నిఫ్టీ ఎఫ్ఎన్సీజీ సెక్టార్ కూడా మనకి బేరిష్‌గా ఉందండి. అందువల్ల ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఎఫ్ఎన్సీజీ సెక్టార్ నుంచి స్టాక్స్ ఉన్నాయి. ఇంకా ఆహ్, ఎఫ్ఎంసీజీ సెక్టార్ నుంచి ఇంకా రియాల్టీ సెక్టార్ నుంచయితే ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో స్టాక్స్ అయితే పెట్టుకోవడం జరిగిందండి. అందులో భాగంగా చూడొచ్చు నెస్లేలో నేను ఈరోజు ఎంట్రీ అయితే తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇదేంటంటే మనకి డేలో క్లోజ్ అవ్వలేదు. ఇంకా మనకేంటంటే రివర్సల్ అవుతుంది. అందువల్ల దీంట్లో అయితే ఎంట్రీ అయితే నేనైతే అవాయిడ్ చేశానండి. నెస్లేలో. ఇంకా ఈరోజు నేను ట్రేడ్ తీసుకున్న స్టాక్ వచ్చేసి బ్రిగాడే బ్రిగాడే ఎంటర్‌ప్రైజెస్ అండి. ఈ స్టాక్ మనకేంటంటే రియాల్టీ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్ అండి. ఈరోజు మనకి రియాల్టీ సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా చూడొచ్చు మనకి డేలో అనేది క్రాస్ అవుతుంది. నేను ఆ డేలో క్రాస్ అవుతున్నప్పుడు ఈ స్టాక్స్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. బ్రిగాడే ఎంటర్‌ప్రైజెస్. నేను ఈ లెవెల్‌లో అయితే ఎంట్రీ తీసుకున్నాను. టైమ్ ఎంతంటే 9:45 ఆ టైంలో అయితే బేర్ సైడ్ అంటే సెల్ సైడ్ అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. బట్ ఇదేంటంటే మనకి నెక్స్టు నెక్స్ట్ 5-10 మినిట్స్‌లోనే ఈ స్టాక్ అనేది నాకైతే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఇంకా దీని యొక్క ఎండ్ రిజల్ట్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా డీఎల్ఎఫ్ స్టాక్ కూడా చూడొచ్చు. మనకి ఇది కూడా డేలో క్రాస్ అయింది. బట్ ఇదేంటంటే మనకి కూడా అంతగా ఎంట్రీ అయితే ఇవ్వలేదు. అందువల్ల నేనేంటంటే సెక్టార్‌లో ఒక్క స్టాక్ మాత్రమే ఇంటర్‌డే ట్రేడింగ్ కోసం పిక్ చేసుకుంటాను కాబట్టి ఆల్రెడీ బ్రిగాడే తీసుకున్నాను కాబట్టి డీఎల్ఎఫ్ స్టాక్‌నైతే నేనైతే ఎంట్రీ అయితే అవాయిడ్ చేశానండి. ఇంకా ఐటీసీ స్టాక్ చూడొచ్చు. ఇది కూడా ఏంటంటే మనకి ఎఫ్ఎన్సీజీ స్టాక్‌లో ఇది ఒక కింగ్ సైజ్ స్టాక్. అంటే ఇదే పెద్ద స్టాక్ అనమాట. ఐటీసీ సెక్టార్ ఎఫ్ఎన్సీజీ సెక్టార్‌లో. సో, దీనికి ఈ ఇది ఐటీసీ స్టాక్ ఎలా మూవ్ అవుతుందో ఇంకా ఫర్దర్‌గా ఆహ్, ఫర్దర్‌గా ఈ స్టాక్స్ ఎలా మూవ్ అవుతున్నాయి కంపారబిలిటీగా ప్రైజెస్‌ని చూసుకోవడానికి ఐటీసీ అనే స్టాక్‌ని నేనైతే వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా అయితే ప్రైస్ యాక్షన్ ఉంటుందో, సేమ్ అదే ప్రైస్ యాక్షన్ నిఫ్టీ ఎఫ్ఎన్సీజీ స్టాక్స్‌లో కూడా ఉంటుంది. అందులో ఇది కూడా నేను టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అనే స్టాక్ కూడా నేనైతే ఇంట్రాడే కోసం నా యొక్క వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. బట్ ఇదేంటంటే మనకి హెయిర్ ఫార్మేషన్ అయితే జరగలేదు. అందువల్ల దీన్నైతే నేను అవాయిడ్ చేశానండి. ఇంకా డీమార్ట్ అండి. ఈరోజు మనకి డీమార్ట్ అనేది మంచిగా ప్రైస్ యాక్షన్ ఉంది. బట్ మనం ఎంట్రీ అయితే తీసుకోవాల్సింది. కానీ మార్కెట్ అనేది బేరిష్‌గా ఉంది కాబట్టి నేనైతే ఈరోజు ఈ స్టాక్‌లో ఎంట్రీ అయితే అవాయిడ్ చే అవాయిడ్ చేశానండి. ఎవెన్యూ స్టు ఎవెన్యూ సూపర్ మార్ట్ ఎవెన్యూ సూపర్ మార్కెట్. ఇంకా ఇది మనకి మా ప్రైస్ యాక్షన్ అయితే చాలా మంచిగా ఉంది. బట్ ఓన్లీ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ అనేది బేరిష్‌గా ఉందని మాత్రం నేనైతే దీంట్లో బుల్లిష్ ఎంట్రీ అయితే అవాయిడ్ చేశానండి. ఇంకా ఆయిల్ ఇండియా చూడొచ్చు. ఆయిల్ ఇండియా కూడా ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉందండి.
బట్ ఇదేంటంటే దీనికి సెక్టార్ అనేది సపోర్ట్ చేయడం లేదు. ఆయిల్ ఇండియా స్టాక్ అనేది ఇండివిడ్యువల్‌గా ప్రైస్ యాక్షన్ బావుంది. బట్ దీనికేంటంటే సెక్టార్ అనేది ఈ సెక్టార్‌లో ఉన్న స్టాక్స్ ఏవి కూడా నాకు అంతగా సపోర్ట్‌గా అనిపించలేదు. అందువల్ల నేను ఈ ఆయిల్ ఇండియా స్టాక్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకోలేదండి ఈరోజు. ఓన్లీ బ్రిగాడే ఎంటర్‌ప్రైజెస్ మాత్రమే నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. దీంట్లో నా యొక్క స్టాప్ లాస్ వచ్చేసి నేను 500 అంటే 0.5% వరకైతే రిస్క్ చేయడం జరిగింది ఈ ట్రేడ్‌లో. మనం ఈ ట్రేడ్‌లో 0.5% రిస్క్ చేసి, కానీ మనకి మార్కెట్ అనేది సడెన్‌గా మూవ్ వచ్చేసి, నా యొక్క స్టాప్ లాస్ కూడా నేను ఈ లెవెల్‌లో స్టాప్ లాస్ పెడితే, స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ అనేది ట్రిగ్గర్ అవ్వడం జరిగింది. అంటే ఒక్కోసారి మార్కెట్ అనేది సడెన్‌గా స్పైక్స్ వచ్చినప్పుడు స్టాప్ లాసెస్ అనేవి జంప్ అవుతాయి. అదేంటంటే మనం పెట్టిన ప్రైస్ కాకుండా వేరే ప్రైస్ వద్ద ట్రిగ్గర్ అవుతాయి. ఆ విధంగా ఈరోజు నాకు లాస్ అనేది కొంచెం ఒక రూ. 100 అనేది ఎక్కువ రావడం జరిగింది. ఈరోజు మనకేంటంటే, మనం గత 9 డేస్ నుంచి ట్రేడ్ చేస్తున్నాం కదా! గత 9 డేస్‌లో మనకి ఫస్ట్ 2 డేస్ అనేది లాస్ రావడం జరిగింది. ఫర్దర్‌గా నెక్స్ట్ 6 డేస్‌లో మనం ప్రాఫిట్‌లోనే ఉన్నాం. అంటే మనం గ్రీన్‌లోనే ఉన్నాము. అంటే 6 డేస్ విన్నింగ్ స్ట్రీక్ అనేది ఈరోజు మనకి బ్రేక్ అయిందండి. ఈరోజు మనకనేది స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. బట్ స్టాప్ లాస్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ కాబట్టి మనం యాక్సెప్ట్ చేసి ఫర్దర్‌గా నెక్స్ట్ ప్లాన్‌కైతే స్టిక్ అయ్యి మనం నెక్స్ట్ కూడా అలాగే ట్రేడింగ్ చేద్దామండి. ఈరోజు మనం మార్కెట్ చూడొచ్చు. ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఈరోజు మార్కెట్ అనేది ఇక్కడైతే బేరిష్ సైడింగ్. ఒకవేళ నేను నిఫ్టీలో ట్రేడ్ చేస్తే ఎలా ట్రేడ్ చేస్తానో ఈ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మన మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇంకా ఇక్కడ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌ని కవర్ చేయడానికి చూసింది. బట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మనకు స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా అవుతుంది. అందువల్ల నేను దీంట్లో అయితే ఎంట్రీ తీసుకోలేదు. ఇక్కడ మనం బేర్ సైడ్ ఈ 925 ఈ క్యాండిల్‌లో బేర్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా గానీ ఇక్కడ కూడా మన స్టాప్ లాస్ అనేది పెద్దగా ఉంటుంది. బట్ ఇప్పుడు నేనేం చేశానంటే మార్కెట్ అనేది మనకి ఎక్కడైతే మన మార్కెట్‌లో సింపుల్ అండి. మన యొక్క స్టాప్ లాస్ అనేది చిన్నదిగా ఉండాలి. ఇంకా మన టార్గెట్ అనేది పెద్దదిగా ఉండాలి. అంటే మన స్టాప్ లాస్ అనేది 1:1 అయితే మన టార్గెట్ అనేది 1:2 అంతకంటే ఎక్కువ ఉంటే మనం ప్రాఫిటబుల్‌గా ఉంటాం. అది దేంట్లో ట్రేడ్ చేసినా అది మనం నిఫ్టీలో ట్రేడ్ చేసినా అలానే ఉంటుంది. నిఫ్టీ స్టాక్స్‌లో చేసినా అలానే ఉంటుంది. వేరే మార్కెట్స్‌లో ఎలా చేసినా అలానే ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ నాకేంటంటే చూడొచ్చు. యాక్చువల్ చాలా చిన్న స్టాప్ లాస్ అయితే కనిపించింది. 17 పాయింట్స్. ఇంకా టార్గెట్ వచ్చేసి 34 పాయింట్స్. ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. బట్ నేనేంటంటే డే వరకు అయితే పెట్టుకున్నాను. సేమ్ అదే విధంగా నేను ఆప్షన్ సెల్లింగ్‌లో ఈ క్యాండిల్‌లో నా యొక్క స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేశాను. ఇక్కడ 120 దగ్గర నేనైతే 23,900 పుట్‌నైతే సేల్ చేశాను. ఇక్కడ మనకి 20 పాయింట్స్ టార్గెట్ అండ్ 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఆ విధంగా పెట్టుకుంటాం కాబట్టి, అదే విధంగా మనకైతే ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ అయితే టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. బట్ మనకేంటంటే స్టాక్స్‌లో అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకే. ఓకే. ఇది పార్ట్ ఆఫ్ ద ట్రేడింగ్. నేను ఆప్షన్ సెల్లింగ్ ఇంకా ఈక్విటీ ట్రేడింగ్ 2 చేస్తాను కాబట్టి, నేను 2 మేనేజ్ చేయగలుగుతున్నాను. ఇంకా మీరు కూడా ఫర్దర్‌గా ఇలా ఆప్షన్ సెల్లింగ్ ఇంకా ఈక్విటీ ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటే మన యొక్క ఛానెల్ యొక్క డిస్క్రిప్షన్‌లో మన నంబర్ ఉంటుందండి. మీరు పర్సనల్ గైడెన్స్ ఇంకా ఏదైనా మెంటర్‌షిప్ కావాలన్నా కానీ మన నంబర్‌కి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మేమైతే మీకైతే హెల్ప్ చేస్తామండి. ఇంకా మనకి ఈ 6 డేస్ యొక్క పీ&ఎల్ కావాలన్నా నేను పీ&ఎల్ మీద నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చెప్తానండి. ఇప్పటిదాకా ఈ వీడియో మీకైతే చాలా యూజ్‌ఫుల్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.